బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడమే కాకుండా కనీసం పోటీలో కూడా ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయంలో తనకు పూర్తిగా నమ్మకం ఉందని, కావాలంటే బాండ్ పేపర్ పై రాసిస్తారని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ లేదు, దాని పని అయిపోయిందని వ్యాఖ్యలు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇది బీజేపీ బీఆర్ఎస్ ను ప్రధాన ప్రత్యర్థిగా చూడడం లేదనే సంకేతాలు కూడా పంపుతుంది. ఇక తెలంగాణలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారాయని అరవింద్ ధర్మపురి అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య మాత్రమే ఉంటుందని, ఈ రెండింటిలో ఏదో ఒక పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుందని కూడా ఆయన తేల్చి చెప్పేశారు. ఇప్పటి వరకు అందరూ త్రిముఖ పోటీని ఊహించగా అరవింద్ మాత్రం బీఆర్ఎస్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొత్త దిశను సూచిస్తుంది. అరవింద్ తన వ్యాఖ్యలను కేవలం పార్టీకే పరిమితం చేయకుండా కీలకమైన నాయకులను కూడా టార్గెట్ చేస్తారు. కేటీఆర్ కు ఒక్కరు కూడా ఓటేయరని ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత దాడికి దిగాయి. అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బాధ్యత కూడా కిషన్ రెడ్డిది అని కూడా ప్రకటించడం ద్వారా ఆ స్థానం బీజేపీకి ఎంత ముఖ్యమో మరియు దానిపై వారికి ఉన్న వ్యూహాత్మక దృష్టి ఏమిటో స్పష్టం చేస్తారు.